బాగుంది సినిమా, బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా అయితే. బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్, చాలా బాగుంది. దేవశ్రీ గారు చాలా బాగుంది. దేశానికి మోదీ ఎంత అవసరమో హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ అంత అవసరమో. సినిమాకి తిరగలేదు, పవనానికి ఎదురులేదు. హరీష్ శంకర్ మళ్ళా కొట్టాడు బ్లాక్ బస్టర్. మొత్తం చిరంగలా చింటి వాడేస్తుంది. తమ్మని ఆడుకుంటే దేశం ఆడుకుంటే తెలియదు, కానీ సినిమా మాత్రం ఈ ఈ ఈ రేంజ్లో ఎవరు దీనిలో రొటీన్ స్టోరీనే లెవెల్ ఇంచించా ఎలివేషన్ కాదు, పిచ్చి. సరే పవన్ కళ్యాణ్ ఎట్లా చూడాలంటే ఓజీ అంటారు చూడు, ఓజీ ఒక రేంజ్, అది మాసు. ఇది ఫ్యామిలీ తెచ్చుకొని పోయి చెక్కినాడు, యాది టన్నమం కాదు, ఎక్కించినాడు. అన్న పవన్ కళ్యాణ్ చిన్నప్పుడు మేము చూసినలా, చిన్నప్పటి నుంచి ఇంతవరకు పెరిగిన జర్నీ మొత్తం దీనిలో చూపించాడన్న. ఎక్సలెంట్గా చూపించాడు జర్నీ అన్నీ. మేము చిన్నప్పుడు ఎలా ఉన్నాడో మాకు తెలియదు, ఎవరు చూపించలేదు ఏ సినిమాలో కూడా, కానీ దీంట్లో చూపించాడన్న. దాని తర్వాత నలుగురు రేప్ చేస్తారు, ఆ నలుగురికి చంపుతాడన్న. అలా మన ఇండియాలో కూడా ఎవరైనా రేప్ చేస్తే అలానే చంపాలి, గబ్బర్ సింగ్ మళ్ళీ వచ్చింది, గబ్బర్ సింగ్ మళ్ళీ వచ్చింది సినిమా. గబ్బర్ సింగ్ రిపీట్ అయింది, మళ్ళీ వచ్చాయి బ్లాక్ బస్టర్. పవన్ కళ్యాణ్ మరో ఆదిత్యనాథ్, చాలా బాగుంది సినిమా. మరో ఆదిత్యనాథ్ ఇస్తాడు. సినిమా చాలా బాగుంది. కొన్ని సీన్లు ఉన్నాయి వేరే లెవెల్. ఓజీకి ఏమాత్రం తగ్గదు, హెవీ మూవీ. కొన్ని ఫైట్ సీన్లు ఉన్నాయి వేరే లెవెల్గా పెట్టాడు. 10 సార్లు అయిన చూడొచ్చు. విలన్ ఏం లేదు కానీ బాగా చేశాడు. బట్ పవన్ కళ్యాణ్ మాత్రం చింపేశాడు. శ్రీలీల సీన్స్ కొన్ని, హీరోయిన్ హెవీగా భలే చూపించాడు. ఇంతవరకు ఏ సినిమాలో చూపించినట్టు శ్రీలీలను బాగా చూపించాడు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అంటే ఇలాంటి స్టోరీ అనుకోలేదు. ఇండియన్ స్టోరీ, ఇది ఇండియన్ స్టోరీ. బొమ్మ హిట్ పక్క. ఓజీ కంటే బాగుంది చెప్పాలంటే. ఓజీ కంటే ఎక్కువ కనిపించాడు, స్టైలిష్ గా ఎక్కువ కనిపించాడు, బాగా కనిపించాడు అసలు. అన్న నిజాయితీ ఈ రోజు సినిమా రూపంలో నిలిచింది. జై జనసేన. ఉస్తాద్ భగత్ సింగ్ గ్రౌండ్ లెవెల్ గట్టిగా ఉంటుంది, నెట్వర్క్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. 1998లో తొలి ప్రేమ బాలు టైటిల్ పవన్ కళ్యాణ్ది. అప్పుడు సినిమా మధ్యలో ఖుషి అన్నీ కలగలిపిన సినిమానే ఉస్తాద్ భగత్ సింగ్. భగత్ సింగ్ ఆయన ఆశయాల్ని గుండెల్లో పెట్టుకొని మారుమూల తాండాల్లో చదువుకొని ఇప్పుడు సీఎం వరకు ఎదుగుతున్న పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, సేవలో కావచ్చు నంబర్ వన్ ఆయనే. జై పవన్ కళ్యాణ్. ఓజీకి మించి హిట్ అవుతుంది ఉస్తాద్ భగత్ సింగ్. మేమైతే సినిమా కోసం రాలేదు నా, ఆయన బొమ్మ పడింది స్క్రీన్లో పడింది, ఆయన చూడడానికే వచ్చాం. జై జనసేన. కందూరు వేసుకుంటారు కొత్త బట్టలు. హీరో మేము కొట్టాం పెద్ద హిట్. ఆఫీస్ 5కి లాగౌట్ చేసుకొని ఈ వార్డులో అంతా వచ్చినాం, కానీ అన్న పడుకుంటే నిద్ర రాలేదు. 11 అవుతుందా 12 అవుతుందా తెల్లారి 4:30 ఎప్పుడు అని వెయిట్ చేసి లాస్ట్కు అన్న వాడి అమ్మ జీవితం ఆ సాంగ్ ఉంది స్వామి. బా పోకుండా డాన్స్ చేయకుండా ఉండాలి లేరు. థ్యాంక్ యూ బ్రో. ఏ సాంగ్ పేరు వచ్చేసి ఏం పేరు బా? తొలి విరామల సాంగ్ రిపీట్ అయింది బ్రో. దండ పెట్టుకోవాలా. దేవుడు కనపడ్డాడు, దేవుడు కనపడ్డాడు. సినిమా అయితే బాగుంది. వింటేజ్ పవన్ కళ్యాణ్ కానీ చూసినాము. ఈ మనిషి సాంగ్ మాత్రం హైలైట్ ఉంది. కొడతాడు గంట షాట్ ఏమో. ఓజీ ఎట్లుంది, ఓజీ 2 ఇది వేస్తాడు షాట్. అది వాళ్ళు పోతానే అంటారు, కలుస్తా అంటాడు. ఏమో బుల్లెట్లు ఏం యాక్షన్ ఓజీ లాగా ఉంది నా. ఇది బా హరీష్ శంకర్ ఫ్యాన్ అని నిరూపించుకున్నాడు. నేను యాక్చువల్లీ థ్యాంక్స్ చెప్పాలా ఎవరికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హరీష్ అన్నకి, నెక్స్ట్ సుజిత్ అన్నకి, ఇద్దరికి. హరీష్ అన్న గబ్బర్ సింగ్ ఎలా తీశాడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని నిరూపించుకున్నాడు.
ఫ్యాన్ నిరూపించుకొని మళ్ళీ సుజిత్ అన్న వచ్చినాడు, ఓజీ ఇచ్చాడు. దాని తర్వాత మళ్ళా హరిశంకర్ అన్న మళ్ళా గబ్బర్ సింగ్ అది దానిపైన ఇంకా తీస్తాను, ఇంకా ఇటు కొట్టిస్తానని చెప్పేసి నిరూపించాడు కూడా. ఉస్తాద్ భగత్ సింగ్ ఇచ్చాడు బద్దలైపోయింది. ఓజీలో ఎట్లా కాల్చినాడో ఏమో మనకు తెలియదు. దాని మించి హరీష్ శంకర్ అన్న ఇచ్చి పడేసినాడు. గాజ్ అంటే సైజు కాదు, సైన్యం. ఇచ్చి పడేసి హ్యాపీ ఉగాది. మాకైతే ఉస్తాద్ ఉగాది పండుగ వచ్చిందనమాట, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. గాజ్ అంటే సైజు కాదు, సైన్యం అనే డైలాగ్ అయితే గూస్ బాంబ్స్ వచ్చాయి. గాజు గుర్తు అయితే పక్కా చూపించాడనమాట. అన్నకైతే హరీష్ అన్నకి యాడ్సప్ కొడుతున్నాము. సూపర్ హైలైట్ ఉంది. కాలర్ ఎత్తు సాంగ్ అది వేరే లెవెల్లో ఉందన్నమాట. ఫైట్స్ అయితే కూడా ఇంకా హైలైట్ ఉన్నాయి. దేకలంగ సాంగ్ అయితే భలే ఎంజాయ్ చేస్తాం అనమాట. పవన్ కళ్యాణ్ గారి హేటర్స్ అందరికీ ఒకటే చెప్తున్నాం, మీసం తిప్పి చెప్తున్నా, హిట్ కొట్టేస్తాం. ఈ ఉగాదికి అయితే హిట్ కొట్టాం. జై జనసేన అందే. ఇది అసలైన ఉగాది కాదు, ఉస్తాద్ ఉగాది. హరీష్ శంకర్ నిజంగానే నిరూపించినాడు మా ఫ్యాన్ అని. అప్పట్లో గబ్బర్ సింగ్ ఎలాగో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అలాగా. గాజె హరీష్ శంకర్ మళ్ళీ వచ్చినాడు. నెక్స్ట్ ఇంకా పవన్ కళ్యాణ్ గారితో తేళ్ళని మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటాను. ఇచ్చి పడేసే గోత్రం, ఎరగదీసే నక్షత్రం, జై రెబల్ స్టార్, జై పవర్ స్టార్. చాలా ఉన్నాయి. సూపర్ సూపర్ హైలైట్స్. అసలు పోలీస్ డ్రెస్ లో హైలైట్స్, ఇంకా డాన్స్ సూపర్ వేస్తుంటాడు. జై రెబల్ స్టార్, జై పవర్ స్టార్. ఫస్ట్లో డిఎస్పి ఉన్నాడు కదా సార్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చాడు. ఏదో సినిమా డిస్టర్బ్ అయిపోయిందేమో అనుకున్నాం. అసలు ఓజీ కన్నా మైండ్ బ్లోయింగ్ ఇచ్చినాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మైండ్ బ్లోయింగ్. అయ్యా మీసం తిప్పమని చెప్పినాడు చూడ, మీసం తిప్పుతాను. కాలర్ ఎత్తి చెప్తాను, ఇది ఉగాది కాదు, ఉస్తాద్ ఉగాది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి. ఫ్యాన్స్ అంతా ఇట్లా తిప్పి ఇట్లా మీసాలు ఎగరేసుకోవాలి. పుష్కరం ముందు హరీష్ శంకర్ వచ్చి గబ్బర్ సింగ్ ఎలా ఇచ్చారో, పుష్కరం తర్వాత ఫ్యాన్స్ కి కావాల్సిన డోసేజ్ మొత్తం కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీస్ వచ్చి ప్రతి ఒక్కరు చూసేలాగా. ఇది యాక్చువల్గా చెప్పాలంటే దురంధర్ 3 సినిమా. దీంట్లో స్టోరీ అది ఉంది. మెయిన్ స్టోరీ ఏమంటే, ఒక పాకిస్తాన్ వాళ్ళు దురంధర్ సినిమాలో ఇక్కడ వాళ్ళకి తెలియకన్నా అక్కడికి వెళ్ళి ఏజెంట్గా మొత్తం చూస్తారు. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడ మన పొలిటికల్గా ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనే దాన్ని మొత్తము ఆ పాయింట్ పట్టుకొని తీసినారు. హరీష్ శంకర్ నిజంగా చెప్తాను, స్క్రీన్ ప్లేకి, ఆ రైటింగ్కి ఎడిటర్ మెయిన్. సినిమా ఫస్ట్ హాఫ్ అయితే ట్రైలర్లకే వెళ్ళింది, అసలు ఫస్ట్ హాఫ్ అయినట్టుగా తెలియలే. మ్యూజిక్ దమన్ ఇచ్చి పడేసినాడు. బట్ డిఎస్పీ ఉంటే ఇంకా బాగుండిందేమో అనిపించింది ఒక చోట. ఎందుకంటే డిఎస్పీ మనకు ఫస్ట్ గ్లిమ్స్, సెకండ్ గ్లిమ్స్లో వచ్చిన బీట్లు కానీ అవి కానీ అది మేము దాన్ని ఎక్కించుకునేసినాం బ్రెయిన్కి. ఇక్కడ ఒకసారిగా తమన్ వచ్చేసి ఇవ్వడం వల్ల కొంచెం డిస్టర్బ్ అయింది. మ్యూజిక్ అయితే బ్యాక్గ్రౌండ్ బీజిఎం అయితే డిఎస్పీ ఇచ్చినంటే ఇచ్చి పడేసింటాడు. ఇంకా అదొకటి కొంచెము ప్రాబ్లము. సినిమా అయితే స్టోరీ పరంగా సూపర్. ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఎక్స్పెక్టేషన్స్ ఎంతైనా పెట్టుకొని రావచ్చు. ఫస్ట్ హాఫ్లో ఒకటి ఇది మన చిరంజీవి సాంగ్ కానీ, ఆ నెక్స్ట్ కుర్చీ మరత పెడితే సాంగ్ కానీ, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ డ్యాన్స్ మీద తనే ట్రోల్ చేసుకోవడం కానీ, అది కొంచెం ఫన్నీ వేలో తీసుకొని వెళ్ళాడు. నెక్స్ట్ సెకండ్ హాఫ్లో ఈ మనసే సాంగ్ తొలి ప్రేమది 4 minutes నాన్ స్టాప్ వింటేజ్ పవన్ కళ్యాణ్ లుక్స్. అసలు పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమాలో ఎలా ఉన్నాడో యాజ్ ఇట్ ఈస్ ఖుషీ తర్వాత సినిమా ఏమో ఇదే అనిపించేలాగా ఆ సాంగ్ 4 minutesలో పవన్ కళ్యాణ్ లుక్స్ కానీ, డ్రెస్సింగ్ స్టైల్ కానీ, అసలు ఆ మొహంలో ఆ కళ కానీ, స్క్రీన్ ఈ సిల్వర్ స్క్రీన్కి పవన్ కళ్యాణ్ పుట్టడము సిల్వర్ స్క్రీన్ అదృష్టం చేసుకునింది. పవన్ కళ్యాణ్ ఈ సిల్వర్ స్క్రీన్ మీరు రావడము, ఈ సిల్వర్ స్క్రీన్ ఒక అదృష్టము. నిజంగా చెప్తాను, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ హరీష్ శంకర్కి నిజంగా హరీష్ శంకర్ నువ్వు సీనియరే. సుజిత్ రాని తర్వాత ఎవరైనా రాని, కానీ నీ సీనియర్ రైటింగ్ కానీ, పవన్ కళ్యాణ్ డైలాగులు, పంచ్ డైలాగులు కానీ యాజ్ ఇట్ ఈస్గా నువ్వు గబ్బర్ సింగ్ ఎలా ఇచ్చావో అంతకు మించి ఇచ్చావు. నిజంగా సినిమా బ్లాక్ బాస్టర్. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ రావాలి, ప్రతి ఒక్క ఫ్యాన్స్ వచ్చి సపోర్ట్ చేయండి. ఈ సినిమా ప్రతి ఒక్కరు ఉగాదికి చూసి ఉగాది ఉస్తాద్ అనేసి చిరునామలా ఉండిపోతుంది లైఫ్ లాంగ్. లైబ్రరీలో ఎలా అయితే మనము పుస్తకాలు నచ్చి దాచుకుంటామో, ఫ్యాన్స్ ఈ సినిమా అలా దాచుకుంటారు. జై ఉస్తాద్, జై పవర్ స్టార్. యాక్చువల్గా అందరూ ఉగాదికి పచ్చళ్ళు చేస్తారు. హరీష్ శంకర్ వెరైటీగా బిర్యానీ పెట్టాడు పొద్దు. ఏంది అసలు మెంట
నాన్ వెజ్ బిర్యానీ ఏమంటుంది అండి, నాన్ వెజ్ అంతకు మించి మంది కోసం పెట్టి తినండి ఆయన, అన్లిమిటెడ్. మన కడుపు ఎక్కడా ఏం నిండేది కాదు, వాదులు అయితే ఓవర్ఫ్లో అవుతుంది. ఎలా అయితే చూడాలనుకున్నామో అలా చూసినాము. ఒక లవర్ బాయ్గా కానీ, రొమాంటిక్గా కానీ, ఒక హీరోగా కానీ, ఒక మాస్గా కానీ ఎలా చూడాలన్నామో అలా చూడాలి అనమాట. చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గెటప్స్ కానీ, స్టోరీ కానీ చాలా అంటే చాలా బాగుంది. 2 తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు అని చెప్పేది ఎందుకు చెప్పినా తెలియదు కానీ, బట్ హీ ప్రూవ్డ్ ఇట్. బట్ చాలా అంటే చాలా బాగుంది. సీరియల్ యాక్టింగ్ కానీ, రాశిఖన్నా గారి యాక్టింగ్ కానీ, పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కానీ, ఆ లుక్స్ కానీ చాలా న్యాయం చేసినాడు. ప్రతి ఒక్క క్యారెక్టర్ బాగున్నాడు. సీరియల్ క్యారెక్టర్ కానీ ఇంకా చాలా బాగుంది. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు సీరియస్గానే ముందు ఖుషి జల్సా ఆ టైంలో ఎలా చూసినామో అలా చూసినాడు ముడుసా భగత్ సింగ్కి. చాలా అంటే చాలా బాగున్నాడు. హరిశంకర్ గారు సీరియస్గా ఇంత బాగా చేస్తాను అనుకోలేదు నేను. అంటే ఒక పవన్ కళ్యాణ్ ఒక లవర్ బాయ్ కానీ, ఒక రొమాంటిక్గా కానీ ఆ వేలో అనేది మనం ఖుషి టైంలో చూసింటాం మనము. బట్ ఉస్తాద్ భగత్ సింగ్లో ఇంత ఫ్యాషనేషన్లో కూడా, ఇంత మార్కెటింగ్లో కూడా అంత బాగా చూపించడం అనేది హరిశంకర్ మాత్రం చేయగలరు. ఎందుకంటే కల్ట్ క్యాప్టెన్ అంతే. అది చాలా బాగుందండి, నిజంగా చాలా బాగుంది. సీరియస్గా హ్యాపీగా చూడొచ్చు ఫ్యామిలీ ఆడియన్స్. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చాలా ఎమోషనల్ అవుతారు. బట్ ప్రతి ఒక్క సీన్ కూడా చాలా బాగుంది అనమాట. ఆకట్టుకునే విధంగా ఉంటుంది. చాలా బాగుంది. కథ బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ బాగున్నాడు. సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంది. సినిమా అంతా బాగానే ఉంది. తప్పులు పట్టే సినిమా అయితే కాదు. అదే చెప్తారు చూడు, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెత్ అని. ఓ ప్రోగ్రామ్ ఒప్పుకున్న తర్వాత వాడు సస్తాడో బతాడో 100 పనులు ఉన్నాయి. వాని పని వాడు చేయించేలా, అర్ధరాత్రులు కానీ సగరాత్రులు కానీ. సినిమా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు అసలు. ఫాస్ట్ చేయడం వల్లనే మీకు తెలియదు ఏముంది. ఇంకా కల్ట్ మనము చచ్చిపోయాం. నా కొడుకు పవన్ కళ్యాణ్ పండగ ఈరోజు మనకి ఇంట్లో పెద్ద రంపు ఇంట్లో అయినా కూడా ఫస్ట్ మా దేవుని చూసిన తర్వాతనే ఏమే మళ్ళా మిగతా కథ అని చెప్పి మన సినిమాకి వచ్చినాం. డిసప్పాయింట్ అది ఒకటే అంతే. ఇది చూడండి, స్టేటస్ ఏం పెట్టినా, దేవుని చూసిన ప్రతిసారి దేవుని చూసిన ప్రతిసారి మనసుకి ఆనందం. దేవుని చూసేగా వస్తాం మనం. పండుగ రోజు దేవుని దర్శనం అయింది. మరీ ముఖ్యంగా ఈరోజు నా బర్త్డే. ఏమే థ్యాంక్ యూ అన్నయ్య, నా గిఫ్ట్ ఇచ్చాడు అనుకుని ఈరోజు సినిమాకి వచ్చాం. అయితే భలే హ్యాపీ. దేవుని చూసారు, భలే ఫుల్ హ్యాపీ. సినిమా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. సీరియల్ అది సాంగ్ ఉంది, అది మన తొలి ప్రేమ సాంగ్, అది అన్నీ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు. మనము రవిలో ఇది రవిలో కానీ, సజిత్రలో కానీ, ఓజీకి కానీ, శంకర్ ప్రసాద్ కానీ ఏంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొడతా అంటే శంకర్ వస్తా 10 సార్లు చూస్తే సజిత్రాలు నేను. ఓజీ 10 సార్లు చూసా. రవిలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినాము. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తప్పితే సినిమా అంతా చాలా బాగుంది. విలన్ పార్థిబన్ ఓకే బాగానే చేసినాడు. అది ఓకే. సినిమా అయితే బాగుందినా. మెయిన్ నేను డిసప్పాయింట్ అనేది దేవిశ్రీ ప్రసాద్ విషయంలో. నేను కూడా అన్న చెప్పినట్టు, ఎందుకంటే నేను నాకు దేవిశ్రీ ప్రసాద్ అంటే నాకు చాలా అభిమానం. నాకు అది ఎవరన్నా అయిపోవచ్చు. మనం ఒక కమిట్మెంట్ తీసుకుంటే ఆ కమిట్మెంట్ ఉండాల, అది ఫుల్ఫిల్ చేయాల. మధ్యలో డ్రాప్ అయిపోవడం నాకు చాలా డిసప్పాయింట్ అయిపోయినాను నేను దేవిశ్రీ ప్రసాద్ విషయంలో. అది ఏం జరిగిండేది వెనకాల విషయం మనకు తెలియదు. అది కానీ చేయింటే బాగుండు. ఆయన తీసుకునే వరకు, ఆయన చేసినంత వరకు బాగానే చేసినాడు. పాటలు కావచ్చు అన్నీ బాగున్నాయి. మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుండిండల్లా. ఆయన అయితే దేవి అయితే బీట్కి తగ్గట్టు దానికి తగ్గట్టుగా ఉండింటుంది చేయనింటే. కానీ ఫాస్ట్గా చేయడం వల్ల అది కొంచెం మిస్టేక్ అయింది. నా సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. నా సినిమా ఎవరున్నా తప్పులు పెడితే ఒప్పుకోం. ఎందుకంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంది. చాలా బాగుంది. వింటేజ్ పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్. వింటేజ్ పవన్ కళ్యాణ్ మళ్ళీ చూసినాం. తొలి ప్రేమ కావచ్చు, ఖుషీలో కావచ్చు, ఆ టైంలో ఎట్లున్నాడు అదే విధంగా ఉన్నాడు లుక్స్ పరంగా అయితే. ఇంకా స్టోరీ కూడా బాగుంది. కొన్ని డైలాగులు అయితే కొన్ని డైలాగులున్నా ఒక రేంజ్లో ఉన్నాయి. నా డైలాగులు అయితే కన్నా నిజంగా విలన్తో ఒక డైలాగ్ చెప్తాడనమాట. నువ్వు నిన్ను ఇష్టపడే వాళ్ళందరినీ దూరం చేస్తాను అని విలన్ అంటే, నన్ను ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలుసా అని అంటాడు ఒక డైలాగ్. అట్లా ఒక రేంజ్లో ఉన్నాయి డైలాగులు. సినిమా చూస్తే అర్థమవుతుంది. ఒక పవన్ కళ్యాణ్ అభిమాని సినిమా ప్రజెంటేషన్ ఇస్తే ఓజీ ఎట్లుండిందో చూసినాం. మళ్ళా ఉస్తాద్ భగత్ సింగ్ ఒక అభిమాని పవన్ కళ్యాణ్ చూపిస్తే ఎట్లుంటుందో ఉస్తాద్ భగత్ సింగ్
చాలా బాగుంది సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, అందరికీ ఫుల్ మీల్ సినిమా. చాలా బాగుంది. బాగుంది. గబ్బర్ సింగ్ని మించింది. చాలా బాగుంది సినిమాని అయితే ఎవరన్నా తప్పులు పెడితే ఒప్పుకునేది లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటే డిసప్పాయింట్, అంత తప్పితే వేరే ఏం లేదు. తమను కూడా పాపం కష్టపడినాడు, ట్రై చేసినాడు. ఫాస్ట్గా నా టైం ఉండింటే ఆయన కూడా నెక్స్ట్ లెవెల్లో చేయండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో మాత్రమే డిసప్పాయింట్ అయినది. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అది సినిమా. ఇప్పుడు చాలా మంది చాలా మాటలు చెప్పేసి వెళ్ళిపోయినారు, ఎగిరేసినారు. నేను చెప్తా, ఈ సినిమా కెసెట్టే తమన్ బీజిఎంఏ కారణం వచ్చి చెప్తా. ఆయన ఎంత ఓజీ కొట్టేసినాడు నేను ఈ మాట చెప్పడంలా. ఈ సినిమా ప్రాబ్లం వచ్చింది తెలుసా, హరిశంకర్, పవన్ కళ్యాణ్ కాదు, ఎవరు మా దేవుడు కాదు ప్రాబ్లం, ప్రొడ్యూసర్లు కాదు. ఈ దేవిశ్రీ ప్రసాద్ ఏం చేస్తాడంటే కమిట్మెంట్ ఇచ్చింటాడు, ఓ టయానికి ఒకటి ఇస్తే చేస్తాను అని. ఆయన ఆ టయానికి చేయడు. వీళ్ళు ఇచ్చే రిలీజ్ టయానికి ఆయన ఉంటాడు. దానివల్ల ఏం జరిగిందంటే పాటలు తీసేయలేము కదా టకామని, అంతా డ్యాన్స్లు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఆయన ఎవరన్నా కానీ ఆ ప్లేస్లో కిరవాణి సార్ కావచ్చు, ఇంక ఏ రెహమాన్ సార్ కావచ్చు, నువ్వు ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఎత్తుకొని వచ్చుకో, ఆ సినిమానికి అంతా అయిపోయి పాటలు కొట్టేసి నువ్వు దానికి ఎలివేషన్ సీన్స్కి బీజిఎం కొట్టుని ఎవరికి ఇచ్చినా ఆయన కొత్తగా ఎవరు ట్రై చేయలేరు. ట్రై చేసినాడు అనుకో, సింక్ ఆడో పోనీ బేస్ ఎగిరిపోతుంది, సినిమా బేస్ ఎగిరిపోతుంది. అర్థమైందా? సినిమా బేస్ ఎగిరిపోయింది అనుకో, బీజిఎం కోసం ఎవరు రారు, సోల్ కోసమే వస్తారు, యాక్షన్ కోసం వస్తారు. ఆయన క్లారిటీగా ఏం చేసినాడంటే ఎక్కువ ఇది చేయకుండా పవన్ కళ్యాణ్ యాక్షన్ బీస్ట్లోకి వచ్చినప్పుడు మట్టుకు నీట్గా ఒక పద్యంలాగా తీసుకొని వచ్చి దాన్ని మాస్ ఎలివేషన్ ఇచ్చి ఒకటే బీజిఎంని వాడినాడు. నాకు తెలిసి అదే కరెక్ట్. అంటే ఒకే బీజిఎం అంటే నీకు అదే తప్పదు. ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓజీ సినిమాలో చూస్తే చీతాకి ఆయన ఇచ్చిండే బేసిక్కి చాలా తీసుకొని పోతాడు. ఇక్కడ ఏమంటే పవన్ కళ్యాణ్ ఎలివేషన్కి ఉస్తాద్ భగత్ సింగ్ కొత్తగా ఆయన ఏమీ ట్రై చేయాల. ఉస్తాద్ భగత్ సింగ్ ఒక థీమ్ వేసుకున్నాడు, ఆ థీమ్ని అదే పెట్టినాడు. అది చాలా నీట్గా ఉంది. సినిమా కంటెంట్కి వస్తే 45 నిమిషాలు ఏం లేదు, ఏముండదు, మస్సలు చల్లగా ఉంటుంది, ఐస్లో కూర్చున్నట్లు ఉంటుంది. ఒక ట్విస్ట్ ఉంది, అది రివీల్ చేయకూడదు. ఈ ఇంటర్వెల్కి ప్రీ ఇంటర్వెల్ ఉంటుంది, అక్కడి నుంచి నువ్వు ఎండింగ్ వరకు కాలర్ ఇట్లా ఎగరేసుకొని వస్తావు. అదైతే నేను మాట రాసిస్తా. ఆడ మధ్యలో వచ్చే 2-3 ట్విస్ట్లకి అదిరిపోతుంది. 45 నిమిషాలు నువ్వు గమ్మున ఆడన్నా నీకు బోర్ అనిపిస్తే బయట వచ్చి కూర్చొని రీల్ చూసేసి వెళ్ళిపో. మళ్ళీ ఆ తర్వాత నువ్వు ఫోన్ కూడా ముట్టవు. ప్రీ ఇంటర్వెల్ నుంచి ప్రీ క్లైమాక్స్ ఇంటర్వెల్ నీ సెకండ్ హాఫ్ అయితే నీకు ఆడ ఏళ్ళు పెట్టే పంచాయితే ఉండదు. చెప్తా, విలన్ సినిమాకి ఏ సినిమాలైనా విలన్ అతిగా మాట్లాడకూడదు, కానీ చాలా బరువుగా అంటే చాలా వెయిట్ ఉండాల. ఈ సినిమాలో విలన్ పార్థిబన్ సార్ చేసినాడు కదా, హరిశంకర్ ఆల్రెడీ ఒక మాట అన్నాడు, అందరూ సినిమాలో లాస్ట్లో విలన్ వచ్చి హీరోని చంపేస్తాడు, వాటికి అన్నీ అదే ఉంటుందండి. కానీ ఈ సినిమాలో ఆయన ఛాలెంజ్ చేసినాడు, నేను కొత్తగా ట్రై చేసినాను, అది మీకు బాగా నచ్చుతుంది అంటాడు. అది బాగా నచ్చుతుంది బ్రహ్మాండంగా. ఆ విలన్ని చంపేదే వీణ టచ్ కూడా చేయడు, కానీ చంపుతాడు. అది ట్రీట్మెంట్ ఇవ్వాలంటే చాలా ఆలోచించి చాలా రైటింగ్ చేయాలి. ఈ సినిమాలో పెద్ద యాక్టర్స్ ఏం లేరు, హీరోయిన్స్ 2 ఉంటారు, కమెడియన్స్ ఎవరు లేరు. పవన్ కళ్యాణ్ డైలాగ్ డెలివరీ కొన్ని సందర్భాల్లో 1 మ్యాన్ షో. కామెడీ వైనే చేసినాడు, యాక్షన్ వైనే చేసినాడు. ఇంకటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమరా అంటే ఎవరన్నా ఇట్లా మెడ మీద అప్పుడు మనం ఎప్పుడప్పుడు ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది, వాళ్ళకంతా ఓటే చెప్పదలుచుకున్నాం. ఆయన మెడ మీద చెయ్యేసి ఫ్యాన్ మెడ మీద చెయ్యేస్తే ఆయన తొడ కొట్టినట్లే. ఆయన తొడ కొడితే ఇంకా ఆ పక్కలు ఏమవుతారో నేను వదిలేస్తాను. ఇప్పుడు గబ్బర్ సింగ్ రికార్డ్ కొట్టింది, అప్పుడు గబ్బర్ సింగ్ రికార్డు కొట్టిందంటే గబ్బర్ సింగ్ సినిమా ఇక్కడ చూసి ఆ రోజు చెప్పినాను నీకు రివ్యూ. నేను గబ్బర్ సింగ్ సినిమాకి డిగ్రీ అయినింది. ఇప్పుడు నాకు 40 years అంటే 14 ఏళ్ళు 13 ఏళ్ళు బ్యాక్ అనుకో. ఫోన్లు లేవు, ఏం లేవు. గబ్బర్ సింగ్ సినిమా మొదటి 40 రోజులు టికెట్లు చాలా ఫ్రీగా దొరికినాయి, టాక్ లేదు. గబ్బర్ సింగ్ మొదటి 40 రోజుల్లో ఏ సార్ సినిమాలో ఏమీ లేదు.
అర్థమైందా? ఆ సినిమా తీసినాడు, అప్పటికి పవన్ కళ్యాణ్ హిట్లు లేవు, అయినా కూడా ఫ్యాన్ షోలు వేసినారు, చూసినాం, అంతా ఓకే. 40 రోజుల తర్వాత నుంచి దాని తాకిడి ఈ సెకండ్కి ఇప్పటికి కూడా ఉంది. అది ఇంకో 100 మేము చనిపోయినా మా ఇది వచ్చినా కూడా, మా జనరేషన్ వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ గురించి మాట్లాడతారంటే అది ఆయన ఒంటి మీద ఆయన భుజం మీద వేసుకొని చేసిండే సినిమా. అది మేనరిజం. పవన్ కళ్యాణ్ అంటే మేనరిజం, యాక్షన్, డిఎస్పి మ్యూజిక్. ఆ రోజు డిఎస్పి, ఈ రోజు డిఎస్పికి చాలా తేడా ఉంది. అర్థమైందా? కాబట్టి గబ్బర్ సింగ్కి ఈ సినిమాకి పోలికొద్దు. పోలిక్ కాదంటే అంటే ఆ రికార్డ్స్ కొట్టింది కదా, ఇప్పుడు ఇది కూడా ఆ రికార్డ్ కొట్టకపోయినా రికార్డ్స్ ఎలా అంతవరకు ఉండొచ్చు అన్న. ఇది ప్యూర్లీ చెప్పాలంటే ఫ్లాప్ కాదు, బ్లాక్ బస్టర్ కాదు, హిట్. హరీష్ శంకర్ డీసెంట్ హిట్. హరీష్ శంకర్ ఏం చేసినాడంటే చాలా తెలివిగా ఇప్పుడు ఆయన ప్రజాసేవలో ఉండడం ద్వారా ఎక్కడెక్కడ ఆయన ఎలా వాడాలో, ఎక్కడెక్కడ ఎంత సైలెంట్గా చూపించాలో, ఎంత వైలెంట్గా చూపించాలో, ఏం పాట పెట్టాలా. యాక్చువల్లీ ఈ సినిమాలో మనకి ఇది ఒకటి ఉంది, మంచి మా సాంగ్ ఒకటి ఉండింది, బీట్ కూడా రెడీ అయిపోయింది, దాన్ని వాళ్ళు తీయాలనుకున్నారు. ఎప్పుడైతే ఆయన ప్రజాసేవకు వచ్చినాడో ఆ సాంగ్ తీసేసినాడు. కెవ్వు కేక లాంటి సాంగ్ ఆయన ట్యూన్ ఇవ్వడం జరిగింది, ఈయన చేయడము జరిగింది. అది బయటికి రాదు, ఇంకా అది కథ అయిపోయింది. ఆ మా సాంగ్ పెట్టానే హరీష్ శంకరే చెప్పినాడు. నేను చెప్తాననే, ఫస్ట్ కామెడీ కాల్ అనుకున్న వాళ్ళకు 40 నిమిషాలు ఉంటుంది ఇంట్రోలకి ముందు, తర్వాత నుంచి సెకండ్ హాఫ్ ఏళ్ళు పెట్టే ఫుల్ ఎంగేజ్. మనకు మార్నింగే రిపోర్ట్స్ వచ్చిండేది కూడా, నిన్న సాయంత్రం రిపోర్ట్స్ వచ్చిండేది కూడా, సెకండ్ హాఫ్ 1 మ్యాన్ షో. అది ఆ 1 మ్యాన్ షో కూడా చాలా డీసెంట్గా చేసినాడు పవన్ కళ్యాణ్. ఎంత డీసెంట్గా చేసినంటే అంత డీసెంట్గా చేసినాడు. ఎక్కువ ఆర్భాటాలు లేవు. ఒక ఓజీ సూపర్ హిట్ అయిపోయింది అనుకో, ఒక హీరోకి ఒక సూపర్ హిట్ వస్తే తర్వాత ఫ్లాప్ వస్తుంది, కానీ ఈయనకు ఫ్లాప్ రాలా, అది హిట్. ఓజీ ట్రాన్స్లో దీని తర్వాత ఓజీ వచ్చింది ఇంకా వేరేలా ఉండిండో. ఓజీ రావడము దీనికి కొంచెం మైనస్ పాయింట్ ఉంది అని. ఇంకా ఓజీ ట్రాన్స్లో నేనే పోలే, ఇంకా ఫ్యాన్స్ ఏమవుతారు. ఈ మళ్ళీ ఇంకోసారి ఓజీ పండగ మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి కూర్చొని వేస్తారన్న, హ్యాపీగా జమ్మని ఎంజాయ్ చేస్తారు. ఉస్తాద్ కొట్టేసినాడు, ఈజీగా నీకు హిట్ టాక్ వస్తుంది. బ్లాక్ బస్టర్ దేవుడు ఎరగా, హిట్ టాక్ అయితే కన్ఫర్మ్. తమన్ని తను ప్రూవ్ చేసుకునే అవసరం లేదు. తమను ఎంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ చూసాం, చాలా సినిమాల్లో చూసాము. కొత్తగా ఆయన ప్రూవ్ చేసుకునే అవసరం ఆయనకి లేదు. ఆయనకు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి, మనం తప్పులు పెట్టే అవసరం లేదు. డిఎస్పి అంటారా, ఆయన ఎల్ఎం షూటింగ్లో బిజీగా ఉండి సైడ్ జరిగినాడు. ఎల్ఎం షూటింగ్ చేస్తున్నాడు, ఇప్పుడు హీరోగా యాక్టింగ్ చేస్తున్నాడు. ఆయన సమస్యల్లో ఆయన పక్కకు పోయినాడు, కానీ సినిమా వరకు తమను న్యాయం చేసినాడు. ఇచ్చిన సమయానికి ఇప్పుడు బిల్డర్, నేను నాకు ఈ టైంలో బిల్డింగ్ కావాలంటావు, నేను చేయిస్తాను నీకు బిల్డింగ్. నాకు ఆ డిజైన్ కావాలా, నువ్వు గ్రూపేషన్ పెట్టుకుని నాకు ఆ డిజైన్ కావాలా, నేను చేయలేను కదా. నీకు బిల్డింగ్ పూర్తి చేస్తాను అంతే. మనం ఆలోచించుకోవాలా, మనం తప్పులు పెట్టేది పెద్ద విషయం కాదు. ఓజీ సినిమా మ్యూజిక్ అంటే అది స్థాయి వేరు, ఆ సినిమా స్థాయి వేరు, ఆ సినిమా స్థాయి వేరు. దానికి ఎంత కావాలో అంత పెట్టినాడు. ఇది ఫ్యామిలీ సినిమా, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఎమోషనల్, ఫుల్ ఎమోషనల్. నా దగ్గర మనం తెలుగు సినిమాలు ఎన్ని సినిమాలు చూసాం, అన్ని సినిమాలు పాటలు, స్టోరీని అంతా అటాచ్మెంట్ చేసి మంచి ఫుల్ మిల్స్ మాత్రం రెడీ చేసి పెట్టేసినాడు. మామూలుగా పవన్ కళ్యాణ్ ఎవరిని ఏడిపించాడు. దీంట్లో ఒక హాస్పిటల్ సీన్లో ఆల్ విల్ క్రై, ఆయన రియల్గానే వితౌట్ గ్లిజరిన్ ఆయన చేసిండేది అనుకుంటాను. అంత ఇంటెన్షనల్ సీన్, అందరూ ఏడుస్తారు. ఆ ఒక్క 5-10 నిమిషాలు నీకు నెత్తికి ఎక్కేస్తుంది. అది హరీష్ శంకర్ ఏమని రాశాడో మనకు కూడా తెలియదు, బాగా ఎక్కించినట్టు. సెకండ్ హాఫ్ నేను చెప్తాను కదా, వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ అనేది ఏం లేదు. నీకు ఈ ర్యాంప్ సెకండ్ హాఫ్ నిన్న సాయంత్రం 3:30 ట్విట్టర్లో కూడా ఇదే మాట వచ్చింది అనుకుంటా. నీకు కూడా వచ్చింటుంది, నీకు రిపోర్ట్ వచ్చింది. సెకండ్ హాఫ్ ఎక్సలెంట్, ఫస్ట్ హాఫ్ స్లో అని కూడా లేదు. ఆ 40 నిమిషాలు రొటీన్గానే ఉంటుంది. మళ్ళీ తర్వాత ట్విస్ట్ రివీల్ అయినప్పటి నుంచి
నీకు ఏ ఊరు ఉస్తాద్ భగత్ సింగ్ అనేది ఉస్తాద్ అనేది ఎందుకు పేరు వచ్చింది? అప్పుడు మెయిన్ కథ కోర్ స్టార్ట్ అవుతుంది. నీకు బేసిక్గా అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పిల్లోని ఇంట్రడక్షన్ తర్వాత నీకు 40 నిమిషాలు ఏమి ఉండదు.